హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి, అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి, అమరావతిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అమరావతి రాజధాని నగరంపై వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు, కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి నారాయణ తరచూ ఒకటే మాట చెప్తున్నారు, అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారు, అమరావతి పేరును బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అమరావతిపై దుష్ప్రచారం చేపడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు సంధిస్తున్నారు. తాజాగా ఇటీవల అమరావతి నిర్మాణ పనులను, అమరావతిలో జరుగుతున్నటువంటి అక్కడ కార్యకలాపాలను పరిశీలించినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. మంత్రి నారాయణ చెప్తున్నారు, అమరావతి విషయంలో లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతిలో రైతులకు ముఖ్యంగా తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేశాము, కేవలం 673 మంది రైతులకు మాత్రమే మేము ఇంకా ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది, అది కూడా రకరకాల లీగల్ ఇష్యూస్ కారణంగా, అది రైతులకు సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా ఎదురైనటువంటి లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఈ కారణంగా మాత్రమే 673 మంది రైతులకు మాత్రమే మేము రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఇవ్వలేకపోయాము, అవి కూడా త్వరలో ఇస్తాము, 30,000 మంది రైతులకు ఇప్పటికే రిటర్నబుల్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చేసాము అనేది మంత్రి నారాయణకి చెబుతున్నటువంటి మాట. మరి నిజంగా మీరు 30,000 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్, తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతుల్లో 30,000 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఇచ్చేసి ఉంటే రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, రైతులు ఎందుకు పదే పదే సిఆర్డిఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, రైతులు ఎందుకు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నారు, రైతులు ఎందుకు రెండో దశ పూలింగ్ ఏదైతే ల్యాండ్ పూలింగ్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే 2 నెలలు దాటుతుందో అయినా సరే ఏ ఒక్క రైతు రెండో దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మంత్రి నారాయణ గారు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఆయనైతే చెబుతున్నారు, 30,000 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసాము, మాపై కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి అభివృద్ధిని ఓర్చుకోలేక సహించలేక సాగిస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అని చెబుతున్నటువంటి నారాయణ గారికి రెండో దశ ల్యాండ్ పూలింగ్కు అదే రైతుల నుంచి ఏ రైతులకైతే మీరు న్యాయం చేశాము, ఏ రైతులకైతే మీరు 30,000 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసామని చెప్తున్నారో ఆ రైతుల నమ్మకాన్ని మీరు రెండో దశ ల్యాండ్ పూలింగ్లో ఎందుకు చూరగొనలేకపోతున్నారనే ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా అంటే ఖచ్చితంగా నారాయణ గారి దగ్గర సమాధానం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిఆర్డిఏ చుట్టూ రైతులు ఇప్పటికే పడిగాపులు కాస్తున్నారు, సిఆర్డిఏ అధికారులు అపాయింట్మెంట్ కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు రైతులకు ఇంతటి పరిస్థితి ఏర్పడింది? ఎప్పుడో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, దాదాపు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత అప్పటి ఇదే కూటమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి భూములు సేకరించాలని చెప్పి తొలి విడతలో నిర్ణయించినప్పుడు పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి మీకు భూములు ఇచ్చారు కదా. ఏకంగా 30,000 ఎకరాలు రైతుల నుంచి సమీకరించారు, మరో 20,000 ఎకరాలు 20 నుంచి 24,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 54,000 ఎకరాల్లో అమరావతిని అంతర్జాతీయ స్థాయిగా నగరంగా తీర్చిదిద్ది రిటర్నబుల్ ఫ్లాట్స్, అది కూడా అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్స్ ఇస్తామనే షరతు కారణంగానే, ఇస్తామనే ఆ ఒప్పందం కారణంగానే ఆ 30,000 మంది రైతులు మీకు భూములు ఇచ్చారు కదా. మరి మీకు ఎప్పుడో 2015-16లో భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇవాళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ నిజంగా మీరు ఇచ్చి ఉంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 16,000 ఎకరాలు మీరు తొలి దశలో సమీకరించినటువంటి తొలి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 30,000 రైతుల నుంచి సేకరించినటువంటి భూములు ఏకంగా 30,000 ఎకరాలు. ఇక్కడ మీకు కావాల్సింది రెండవ దశలో కేవలం 16,000 ఎకరాలు మీరు జారీ చేసినటువంటి సిఆర్డిఏ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం. కానీ 16,000 ఎకరాలు రైతుల నుంచి మీరు సమీకరించలేకపోతున్నారంటే రైతుల్లో మీ పట్ల వ్యతిరేకత ఉందనే అర్థం కదా, రైతుల్లో మీ పట్ల ఒక ఆగ్రహం ఉందనే అర్థం కదా, రైతులు మిమ్మల్ని నమ్మలేదనే అర్థం కదా. మరి మీ సైడ్ నుంచి ఇన్ని లోపాలు పెట్టుకొని ఎందుకు పదే పదే అదే రైతుల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు? రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించిన వారిపై ఎందుకు కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా మీరు 30,000 మంది రైతులకు మీరు చెప్పినట్టు
రిటర్నబుల్ ప్లాట్స్ కనుక అభివృద్ధి చేసిన ప్లాట్స్ కనుక ఇచ్చి ఉంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కూడా అదే స్థాయిలో ఏ స్థాయిలో అయితే మొదటి దశ ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి ఒక ఆసక్తి ఒక ఉద్యమంలా ముందుకు వచ్చి మీకు రైతులు భూములు ఇచ్చారో ఆ పరిస్థితి రెండవ దశ ల్యాండ్ పూలింగ్లో ఎందుకు కొరవడింది అనేది మీకు అర్థం కావడం లేదా అనే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది నారాయణ గారు. ఎందుకంటే ఇక్కడ మొదటి దశ ల్యాండ్ పూలింగ్లో మీరు 30,000 మంది రైతులకు భూములు ఇచ్చామంటున్నారు. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితి ఉందా? కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారా? లేదా ఏ రైతుకు మీరు ఇచ్చినటువంటి ప్లాట్ అనేది ఎక్కడ ఉంది అనేది కనీసం ఆ రైతుకు తెలుసా? నిజంగా ఆ రైతుకు తెలుసుంటే ఆ రైతు ఇది ఫలానా ఫ్లాట్ నాది అని చెప్పి అక్కడ సెల్ఫీ దిగే ప్రయత్నం ఏదైనా జరిగిందా? లేదా ఫలానా ఫ్లాట్లో ప్రభుత్వం చెప్పినట్టుగానే అభివృద్ధి చేసి ఇచ్చిందని చెప్పే పరిస్థితి ఉందా? నిజానికి అక్కడ అమరావతిలో ఏదైతే పట్టాలు ఇచ్చామో అని చెప్పి ఒక లేఅవుట్ ఏదైతే కనిపిస్తుందో ఈ లేఅవుట్లో కొన్ని చోట్ల లేఅవుట్ అంటే కొన్ని ప్లాట్లు ఏదైతే పట్టాల ప్రకారం కాగితాలపై రైతులకు ఇచ్చినట్టు అక్కడ సిఆర్డిఏ రికార్డ్స్లో ఉందో అక్కడ చాలా వరకు అక్కడికి స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే కొన్ని చోట్ల 10 నుంచి 15 అడుగుల లోతులో అంటే గుంతల్లో కూడా ప్లాట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మీరు సిఆర్డిఏలో రైతులతో ల్యాండ్ పూలింగ్ సమయంలో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఇచ్చిన పరిస్థితి ఏంటి? రిటర్నబుల్ ఫ్లాట్స్ అది కూడా అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్స్ ఇస్తామన్నారు. అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్స్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించగలిగారా? రోడ్లు వేయగలిగారా? ఎలక్ట్రిఫికేషన్ జరిగిందా? డ్రైనేజీలు వేశారా? ఇన్ని మౌలిక సదుపాయాలు కానీ ఆ తర్వాత డెవలప్డ్ ప్లాట్స్ అంటే రైతులు ఎందుకు మీకు భూములు ఇచ్చారు? అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు వస్తాయి, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయి, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ రైతులకు ఇచ్చినటువంటి ఆ 1200 గజాలు కానీ లేదా 800 గజాలు కానీ వాటి యొక్క వాల్యూ పెరుగుతుందని చెప్పి రైతులను మీరు నమ్మించారు కదా. ఇదే కదా రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వ్యాపారంలో కూడా జరిగేది. మరి అటువంటిది అక్కడ మీరు ఆ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందంలో చూపించినటువంటి విషయాలు, చూపించినటువంటి అంశాలు, చూపించినటువంటి అభివృద్ధి పనులు అమరావతిలో పైకి కనిపిస్తున్నాయా? చాలా రైతులకు సంబంధించినటువంటి ముఖ్యంగా రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు గుండెపోటుతో మరణించడానికి కారణం ఏంటి? అతనికి సంబంధించినటువంటి మొదటి దశ ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతు అతనికి సంబంధించినటువంటి మీరు భూములు ఇచ్చినప్పుడు అతనికి సంబంధించిన ఫ్లాట్ ముంపు ప్రాంతాల్లో ఇవ్వడమే అతని గుండె ఆవేదనకు చెంది గుండె బరువెక్కి గుండె పొట్టుతో ఆయన మరణించిన విషయం గుర్తులేదా? మీ సమక్షంలోనే కదా ఇదంతా జరిగింది కదా. అయినా సరే ఇక్కడ రైతులకు పదే మీరు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మాట మార్చి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చామని చెప్పి అంత క్లియర్గా చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి రైతుల పరిస్థితి ఎలా ఉందా? రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది నిజంగానే ఇచ్చారా? ఒకవేళ కాగితాలపై కనిపిస్తున్నటువంటి తమకు సంబంధించినటువంటి ఫ్లాట్స్ వాస్తవంగా గ్రౌండ్లో ఎక్కడున్నాయనేది ఆ రైతులకు తెలుసా? అదేవిధంగా రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించగలిగారా? కానీ ఇన్ని చేయకుండా రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా ఉండడం వల్లనే మీకు రెండవ దశ ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి ఒక వ్యతిరేకత ఎదురవుతుందనే విషయం మీకు అర్థం కావడం లేదా? ఇక్కడ అమరావతి విషయంలో మంత్రి నారాయణ కానీ ప్రభుత్వం కానీ చాలా మొండి వైఖరితో ముందుకు పోతుంది. నిజంగా రైతుల్లో మీ పట్ల నమ్మకం కానీ ఒక గౌరవం కానీ మీరు చెప్పినట్టు చేశారు అనే రైతుల్లో కనుక నమ్మి ఉన్నట్లయితే రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు దాటుతుంది. ఆ 16,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా ఆ రైతులు ముందుకు వచ్చేవారు ఖచ్చితంగా. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు అమరావతిలో. దీనికి కారణాలు ఏంటనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యంగా అమరావతి విషయంలో జరుగుతున్నటువంటి వైఖరిని ఏదైతే ఒక మొండి వైఖరిగా చాలా మొండిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో అదే కాకుండా ఇటీవల కొందరు సిఆర్డీఏ అధికారులు కూడా చెప్పారు, ఒకవేళ రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు ముందుకు రాకపోతే మేము బలవంతంగా అయినా సరే సేకరించాల్సి వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ని పక్కన పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టదలిచారా? మరి అదే ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టదలిస్తే మొదటి దశలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మరి అటువంటిప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయదలిస్తే ల్యాండ్ పూలింగ్కు రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం కూడా సిఆర్డీ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైతుల జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితి. నిజంగానే ల్యాండ్ పూలింగ్ మీరు చెప్పినట్టు 30,000
మంది రైతులకు రిటర్నబుల్ అభివృద్ధి చేసినటువంటి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చి ఉంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్లో ఆ రైతుల నుంచి ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యంగా అధికారులు కానీ మంత్రి నారాయణ కానీ అక్కడ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి నారాయణ, అమరావతి నిర్మాణ పనులు తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి మంత్రి నారాయణ గారు ఇప్పటికైనా అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతే ఇవాళ రెండవ దశ కాదు, రేపు పొద్దున మీరు మూడో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టినా సరే ఆ రైతులు ఏ రైతులు అయితే ఇప్పుడు వ్యతిరేకత కనిపిస్తున్నారో ఆ రైతులు ఖచ్చితంగా ముందుకు వచ్చి మీకు భూములు ఇవ్వడానికి వెనుకాడారనే వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిదని చాలామంది చెబుతున్నటువంటి మాట.